హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే ఇది శనివారంలో రోజు బ్లాగ్ అండి. శుక్రవారం నైట్ అయితే నేను ఇలాగా శుభ్రంగా అంట్లన్నీ క్లీన్ చేసేసి బయట పెట్టేసుకుంటానండి. వాటర్ అంతా డ్రైన్ అయిపోయి తెల్లారేటప్పటికి చక్కగా మనకి ఆరిపోయి ఉంటాయండి. అప్పుడు మనం వాడుకోవడానికి పనిచేస్తాయి. లేదంటే ఎంగిలి అలా ఉన్నాయంటే ఇల్లంతా చిరాకు అయిపోతుందని నైట్ ఇలా క్లీన్ చేసానండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను తెల్లవారుజామున పూజ చేశానండి. శనివారం కదా, వర్షం వచ్చేస్తుందండి, సినుకులు అయ్యిని. కానీ అలానే దీపం పెట్టేశాను. కానీ ఆ దేవుడు మహిమ ఏంటో తెలియదు, కానీ దీపం అయితే చక్కగా వెలిగింది. చూపిస్తున్నాను చూడండి, అదంతా వర్షం. తర్వాత ఇంట్లో కూడా అన్నీ సర్దేశాను. వచ్చి చక్కగా ఇంట్లో కూడా దీపం పెట్టేసుకొని అష్టోత్తరం చదివేసుకున్నానండి. తర్వాత ప్రతి శనివారం మాకు ఇక్కడ గుమ్మలదొడ్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి. ఆయన మహిమ ఏంటంటే 11 శనివారాలు వెళ్ళాలండి, 11 ప్రదక్షిణలు చేయాలి, 11 రూపాయలు వేయాలండి డిబ్బీలోను. అక్కడ నియమం అదనమాట. అలా కోరుకుని చేసిన వాళ్ళు నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి 11 పిండి దీపాలు పెట్టి ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యం చెల్లించి మొక్కు తీర్చుకుంటున్నారండి. ఆ మొక్కుకి మేము కూడా అనుకుని వెళ్తున్నాము. ఇది 6వ వారమో 7వ వారం అయిందండి మాకు. అయితే ఈరోజు కూడా పొద్దుట వెళ్ళిపోయామండి 6 గంటలకే. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం, స్వామికి పని ఉందని. తర్వాత ఏంటంటే బియ్యం వచ్చామండి ఇంటికి. ఇడ్లీ వేసాను, ఓన్లీ కొబ్బరి చట్నీ చేశాను, రెసిపీస్ ఏం పెట్టలేదు. తర్వాత బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టి కొంచెం ఈరోజు క్లీనింగ్ పని ఉందండి. రేపు ఆదివారం రోజు స్వామికి ఇడుముళ్ళు ఉన్నాయి. దానికి ఇడుముళ్ళకి ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇల్లు తడిగుడ్లు పెట్టడం, కడగడం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రేపు బ్లాగ్లో వస్తాయి. ఈరోజు ఏంటంటే తమిళు అందరూ శబరిమల వెళ్తారు కదండి, వాళ్ళకి మధ్యలో మధ్యాహ్నం తినడం కోసమని నేను 15 మంది స్వాములకి భోజనం పెడతానండి. ప్యాకింగ్ చేసి ఎవరి ప్యాకింగ్ వాళ్ళకే చేసేసి పెడతాను. వాటి కోసమని నేను బంగాళదుంపలు, కొత్తిమీర, ఇవేంటవి పచ్చిమిరకాయలు అవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకొకటి చిక్కుడుకాయలు కూడా క్లీన్ చేయాలండి. అది రేపు వీడియోలో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇవన్నీ రోజు క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ పచ్చిమిరకాయలు ఉలిసేసిన తర్వాత మా చంటోడు ఉన్నాడు కదా, వాడికి జ్యూస్ చేద్దామని దానిమ్మకాయలు ఉలిసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఆ పనిలో ఈ పని కూడా అయిపోతే బాగుంటుందని. తర్వాత నేను కుక్కర్లో పప్పు పెట్టానండి. పప్పు చారు నేను సింపుల్ మెథడ్లో చూపిస్తాను మీకు. క్లీన్గా డీటెయిల్గా కాకుండా సింపుల్గా చేస్తానండి. నేను రకరకాలు చేస్తాను, ఈరోజు సింపుల్గా చూపిస్తాను. అయితే ఇవి రోజు ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయలేదండి. నా దగ్గర బెండకాయ, టమాటా, క్యారెట్ ఉంది. 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, ఎక్కువ వేస్తే కారం ఎక్కువైపోతుందని. ఒక టమాటా, ఒక గుప్పుడు బెండకాయలు వేసుకున్నాను అనమాట. అవన్నీ చక్కగా కటింగ్ చేసుకుంటున్నాను, పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే నేను పప్పుచారు అనేది పప్పు పొయ్యి మీద పెట్టేసాను కదండి, ఉడికిపోయింది. సింపుల్ మెథడ్లో చూపిస్తాను మీకు ఈజీగా. అని పప్పు ఉడకబెట్టేసుకుంటే సాంబార్ అనేది ఈజీగా ఎలా పెట్టుకోవాలనే ఇదితోను ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ తాలింపు వేసేసుకుంటాను. ఇగో రైస్ వాచ్ చేస్తున్నానండి. మేమైతే రైస్ ఇలానే వాచుకుంటాం. మీరైతే కుక్కర్లో పెడతారా ఏంటి, నా కామెంట్లో చెప్పండి. మా హస్బెండ్కి, మా పిల్లలకి కుక్కర్ రైస్ నచ్చదండి. అందుకే మేము అన్నం ఎప్పుడు వంచుకుంటాం గంజి. ఫస్ట్ తాలింపులు ఎండుమిరగాయ, కరివేపాకు వేసానండి. అవి చక్కగా వేగిన తర్వాత బెండకాయలు, టమాటా, క్యారెట్, పచ్చిమిరకాయ ముక్కలు వేసేస్తాను. ఎందుకంటే అస్తమాను చంటోడు పిలుస్తున్నాడండి, ఇవి లాగేస్తున్నాడని ఆయన సముదాయించడానికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను నేను. ఇలా ఒక అడుగు అలా ఒక అడుగు తిరుగుతూ ఉన్నానన్నమాట. ఈ టైంలో అన్ని ముక్కలు చక్కగా వేగినాయండి. వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, మన వెల్లుల్లిపాయలేని కారం ఉంది కదండి, అది, పసుపు. ఇది వెల్లుల్లిపాయలు వేయకుండా తీసుకుంటానండి నేను. కారం ఆడించినప్పుడే తీసి పక్కన పెట్టుకుంటానండి. ఇలాంటి పనులు ఏమైనా వస్తే అవసరానికి ఉపయోగపడుతుందని ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా. కారం ఎలా ఆడించాలి, ఎన్ని రకాలు కలపాలి, కారం ఎర్రగా ఎలా ఉండాలని
మన ఛానల్లో పెట్టాను చూడండి. 2 సంవత్సరాలు పెట్టాను. ప్రతి సంవత్సరం పెడుతున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే, కారం మీకు ఎర్రగా నిలవ ఉండాలి సంవత్సరం అనుకుంటే అది ఎలా రెడీ చేసుకోవాలో ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు తాలింపు పెట్టాను కదండి, బెండకాయలు అన్నీ వేగిన తర్వాత కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి చింతపండు పులుసు పోసి కరివేపాకు కొత్తిమీర వేసానండి. అది చిన్న సైజు నిమ్మకాయ అంత పోసాను, నేను ఎక్కువ పెట్టలేదండి. తర్వాత ఇది మా చంటోడికి క్యారెట్ ఫ్రై చేద్దామని ఒక క్యారెట్ కోరుకుంటున్నాను నేను. కోరిన తర్వాత ఇంకా కొన్ని క్లీన్ చేసుకోవాల్సినవి ఉన్నామండి. కొత్తిమీర ఒకటి, బంగాళదుంపలు ఒకటిని, ఇంకా కొద్ది చిక్కుడుకాయలు ఉంటే రేపు వీడియోలో పెడతాను. అవి కూడా క్లీనింగ్ ఉంది. తర్వాత ఇల్లు క్లీనింగు, కడుగుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా రేపు వీడియోలో వస్తాయండి. అన్నీ ఒక వీడియో అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర గడ్డి పరకలు, పండి ఆకులు అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. నేను చెప్పాను కదండి 15 మంది స్వాములకి నేను ఏమేమి వంట చేసి పెడతానో ఏంటో అనేది రేపు వీడియోలో చూపిస్తాను. రేపు వీడియో రాదులేండి, ఇది ఆదివారం నైట్కి చేయాలండి. సోమవారం పొద్దున్నే వెళ్తారు స్వాములు. రేపు ఈ 3 అయిపోద్దండి. సోమవారం తెల్లవారుజామునే ప్రయాణం అనమాట. ఆదివారం నైటు 2 ఆ టైంకి లేచి చెయ్యాలి. అవి కూడా చూపిస్తాను మీకు. రేపైతే విడుముళ్ళు వీడియో పెడతాను. కొత్తిమీర క్లీన్ చేసానండి. ఇంక ఈసారి ఏంటంటే బంగాళదుంపలు క్లీన్ చేయాలండి. బాగా మట్టిగా మురుకుగా ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి పుచ్చిపోయినట్టు కూడా ఉన్నాయండి. అవన్నీ తీసేసి మంచివన్నీ పెట్టుకొని శుభ్రంగా కడిగేసి చిల్లుల దాంట్లో వేసేసామనుకోండి మనకి క్లియర్గా ఉంటాయండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అగో చూడండి, ఒక దుంప కోసాను, ఎంత కోసినా పుచ్చులే వస్తుంది, ఇంకా పాడేసాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మా వంటలో మా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను ఏ వంట చేసినా సింపుల్గా ఈజీగా చేసేస్తానండి. పప్పుచారు చూసారు కదా, పప్పు ఉడకడం ఒక్కటే లేట్ అండి. ఎంత సింపుల్గా అటు ఇటు తిరుగుతూ చేసేసానో చూసారు కదా. ఇవన్నీ మనం ముందు ప్రిపరేషన్ ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసే టైంకి పని ఈజీ అవుతుందని. చాలా పని ఉందండి బాబు ఈరోజు. ఆ పని అంతా చూసుకోవాలి, చక్క పెట్టుకోవాలి. అయితే ఇంకా ఈ వీడియో ఈ క్లీనింగ్తో ఎండ్ చేసేస్తున్నాను. మరి రేపు వీడియోలో విడుముళ్ళు వీడియో వస్తుందండి. చూడండి, నీట్గా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియో, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. నాకు ఇంకా కొంచెం మందికి వెళ్తుంది వీడియో అనేది. బాయ్ అండి.